హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో సుందరాకాండ పాఠ్యభాగ సారాంశంను నేర్చుకుందాము రండి. ఉద్దేశం: ఏవైనా వ్యవహారాల్లో పరిపూర్ణత సాధించాలంటే సాధకునికి ఓపిక ఉండాలి. చలించని, మొక్కవోని ధైర్యంతో, సహనంతో సాధించాలి. అప్పుడే లక్ష్య సాధన అవుతుంది. అటువంటి గొప్ప సాధన విధానంలో ఎదురయ్యే లోపాలను అరికట్టడంలోనూ, చలించే మనస్సును అదుపు చేసుకోవడంలోనూ హనుమంతుడు ఒక ఆదర్శమైన పాత్ర అవుతాడు. అటువంటి విషయాలను అధ్యయనం చేయడం కోసం ఈ పాఠం ఉద్దేశించబడింది. ప్రస్తావన: తెలుగులో ఎన్నో రామాయణాలు ఉన్నాయి. అందులో మొదటిది రంగనాథ రామాయణం. సులువైన ద్విపదలో రచింపబడిన ఈ రామాయణం అందరూ చదివి అర్థం చేసుకోవడానికి అతి సులభంగా ఉంటుంది. రామాయణంలోని సుందరాకాండ మరింత సుందరమైనది. సుందరుడు పంపగా సుందరమైన మనస్సు కలిగిన హనుమంతుడు సుందరి అయిన సీతను సుందర ప్రదేశమైన లంకలో వెతికే ప్రయత్నం చేయడం ఈ ఘట్టంలో కనిపిస్తుంది. పాఠ్యభాగ నేపథ్యము: రావణుడు సీతను లంకలో నిర్బంధించినాడు. సీత ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియక రామలక్ష్మణులు వెతుకుతూ సుగ్రీవ హనుమంతుల మైత్రి సంపాదించుకున్నారు. వాలి వధానంతరం సుగ్రీవుడు రాజైనాడు. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు సీతను వెతకడానికి అన్ని వైపులా వానరసేన బయలుదేరింది. దక్షిణ దిశ వైపు ముఖ్యులైన కొందరు కపి ప్రముఖులు వెళ్ళారు. సముద్రం అవతల ఉన్న లంకను వెతకడానికి హనుమంతుణ్ణి ప్రేరేపించినారు. రాముడు కూడా హనుమంతుని మీదనే నమ్మకం పెట్టుకొని తన అంగుళీయకాన్ని ఇచ్చినాడు. రామనామ బలం వల్లనే హనుమంతుడు సముద్రాన్ని లంఘించినాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించినాడు. ఇప్పుడు పాఠ్యభాగ సారాంశాన్ని విందాము రండి. హనుమంతుడు శ్రీరాముని కార్యాన్ని చేయడానికి సిద్ధమై సముద్రాన్ని పిల్లకాలువలా దాటి విశాలమైన గోపురాలు, ప్రదేశాలు, దట్టమైన వృక్షాలతో, తీగల సమూహంతో, సంపదతో విరసిల్లుతున్న ఆ లంకానగర సమీపాన గల వేలాద్రి పర్వతం మీదకు ఎక్కి అక్కడి నుండి దక్షిణ భాగం వైపు గల త్రికూట పర్వతాన్ని చూసి ధర్మం, అర్థం, కామం మూడు నిండుగా పొదిగున్న అమరావతి నగరం ఆ సముద్రం మధ్యలో ఉన్నట్లు ఎప్పుడూ కుబేరుడి ఆధీనంలో ఉండే అలకాపురి నగరం ఒక్కసారిగా నీటి నుండి పైకి ఎదిగిన బంగారు కోటగా, బ్రహ్మాండంగా, దానికి సమానమైన పోలిక మరొకటి లేనిదిగా, చాలా దివ్యమైన భోగాలతో, సంపదలతో వెలుగుతున్న ఆ లంకా నగరాన్ని హనుమంతుడు కన్నార్పకుండా చూశాడు. హనుమంతుడు ఆ లంకా నగరాన్ని గమనిస్తూ శివుని వరంతో ఎల్లలోకాలను గెలిచి పొందిన ఐశ్వర్యంతో వెలుగుతున్న ఈ లంకకు పట్టాభిషిక్తుడైన రావణుడు సర్వలోకేశుడైన రాముని భార్య సీతను అపహరించి తేవడం దేనికి అని దూషించి లంకా నగరంలోకి ప్రవేశించే ముందు ఒకసారి మనసులో ఆలోచించి లంక ఉత్తర ద్వారానికి చేరి ఈ సముద్రాన్ని వానరులు ఎలా దాటుతారు? ఒకవేళ దాటినా ఇంద్రాది దేవతలకు సైతం ఈ లంకను జయించడం అసాధ్యం. అలాంటి గొప్ప సాహసం గల రావణుణ్ణి యుద్ధంలో రాముడు ఎలా జయిస్తాడు అనుకొని వెంటనే రాముని యొక్క శక్తి ఎలాంటిదో మనసులో గుర్తు చేసుకున్నాడు. రాముని ముందు ఈ లంక ఎంత, ఈ సముద్రం ఎంత, ఈ రావణుడెంత అని తిరస్కరించాడు. విశాలమైన నా శరీరంతో పగటిపూట లంకకు వచ్చాను. కావున రాక్షసులకు కనబడితే వారికి నాకు వైరం అవుతుంది. సీతాదేవిని చూడాలంటే సూక్ష్మ రూపాన్ని ధరించాలి అని మదిలో అనుకొని సూర్యాస్తమయాన్ని గుర్తించి పదిలంగా అంతా గమనించాడు. ఇంతలో సూర్యుడు నేనుంటే ఇతనికి లంకానగరంలోనికి వెళ్ళడం సులభమవుతుందన్నట్లుగా అస్తమించాడు. చుట్టూ అంధకారమవ్వడం చేత మదిలో శ్రీరాముని వాయుదేవుణ్ణి తలుచుకొని చిన్న పిల్లి రూపాన్ని ధరించి తన కార్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తున్న హనుమకు ఒక అతి భయంకర ఆకృతి ఎదురుపడింది. హనుమంతుడు లంకానగరంలోకి ప్రవేశించుట.
వేగంగా వస్తున్న మహాభూతంలా లంకిని వచ్చి హనుమంతునికి అడ్డు నిలిచింది. అతన్ని చూసి అట్టహాసము చేసి కోపంతో, నువ్వు ఎవరు? నీ పేరు ఏమిటి? నువ్వు ఈ లంకలోకి ఎలా వచ్చావు? ఎవరు పంపగా వచ్చావు? తెలుపమని అడిగింది. అప్పుడు వాయునందనుడు నిశ్చలుడై, నువ్వు ఎవరు? నీ పేరేమిటి? నువ్వు నాకు ఎందుకు అడ్డుపడ్డావు? ముందు నీ గురించి తెలుపుము. ఆ తరువాత నేను ఎలా వచ్చానో చెప్తానన్నాడు. అప్పుడు లంకిని, నా పేరు లంకిని. నేను రావణుని ఆజ్ఞ మేరకు ఈ లంకా నగరాన్ని రక్షిస్తుంటానని తెలిపింది. హనుమంతుడు లంకినితో, నేను ఈ లంకా నగరాన్ని చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు అనుమతిస్తే వెంటనే చూసి వస్తానని చెప్పగా లంకిని కోపంతో, ఎక్కడికి వెళ్తావు అని అన్నది. నువ్వు నా చేతికి చిక్కావు. నీ శరీరాన్ని కరకరా నమిలి నీ రక్తాన్ని త్రాగతానని కోపం చేయగా హనుమంతుడు స్త్రీని చంపుట పాపమని భావించి భయపడకుండా ఆ లంకిని ఎదపై పిడికిలితో కొట్టగా లంకిని నేలపై కూలి తన హీనమైన స్వరంతో హనుమంతుణ్ణి పలు విధాలుగా పొగిడి, వాయునందన, నన్ను కరుణించు. ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి నిన్ను ఎదిరించి వధిస్తాడో అప్పటి నుండి భూమి మీద రాక్షసులు తగ్గిపోతారు అని ఈ లంకా నగర నిర్మాణ సమయంలో బ్రహ్మ నాకు వరమిచ్చాడు. కావున నువ్వు వచ్చిన కార్యాన్ని కొనసాగించు అని దీవించి వెళ్ళిపోయింది. హనుమంతుడు దర్శించిన లంకానగరము. హనుమంతుడు లంకిని మాటలకు లోలోపల ఉబ్బి మిన్నంటాడు. రాక్షసులందరూ వెంటనే నాశనం కావాలని తలచి తన ఎడమ కాలును ముందు పెట్టి ఇంకా సూక్ష్మరూపం ధరించి చాలా కోటలు దాటి అలసిపోకుండా కాపలా వారి నీడ కూడా తన మీద పడకుండా వీధులన్నీ వెదుకుతూ వ్యాపార మార్గాలను పరిశీలిస్తూ రచ్చలను చూసి పెద్ద గోపురాలను, గజశాలలను, శ్రేష్టమైన భవనాలను తిరిగి దేవాలయాలు, భవంతులను చూసి వాటిలో వెదకి రథశాలలు, వాజశాలలు, అస్త్రశాలలు, మణులతో కూడిన మేడలను, మంత్రుల ఇండ్లు, తంత్రిపాలుల ఇండ్లు, సామంతుల ఇండ్లు, బ్రాహ్మణుల ఇండ్లు, విభీషణుని ఇల్లు, దేవకాంతుని ఇల్లు, త్రిశూర మందిరం, కుంభకర్ణుని నివాసం, కుంభుని నివాసం, నికుంభుని నివాసం, పరిమళాలు వెదజల్లే ఇంద్రజిత్తు నగరం, ధనుజ నాయకుల నివాస వరుసలు చూసి ఆశ్చర్యపోయి వాటన్నింటిలో ఉన్న స్త్రీలను పరిశీలించాడు. తరువాత రాక్షసుల ప్రదేశానికి వచ్చి ఒక కన్ను, ఒక చెవి, ఒక వేలు గల వారిని, వారి వికృత వేషాలను చూసి బహుపాదాలు, బహుభుజాలు, తలలు గల వారిని కొందరిని, జపము, తపస్సులలో నిష్ఠులైన వారిని చూశాడు. మకర తోరణాలను, ధూప సౌరభాలను, రత్నాలతో అలంకరించిన రంగవల్లులు, శశికాంతి వెదజల్లే విధంగా ఉన్న గవాక్షాలు, మణులతో అలంకరించిన గవాక్షాలు, గణపతి మొదలగు దేవతల విగ్రహాలు, మణులతో తయారు చేసిన పావురాలు, ప్రతిమల, ఇంద్రనీలపు ప్రకాశాలు, గురుగింజ వంటి మణుల సమూహం, గొప్పవైన స్తంభాల వరుసలు, బహుశిరములు గల ఇండ్ల వరుసలు, చేతుల్లో ఆయుధాలు ధరించిన రాక్షసులను చూసి అలసిపోయి రావణుని నగరానికి వెళ్ళడానికి సిద్ధమై అక్కడ కాపలా వాళ్లను గమనిస్తూ చాలా ఇండ్లు దాటి అక్కడున్న కొలువులన్నింటినీ వెదికి అంతఃపురాన్ని చేరుకున్న సమయంలో సకల కళలకు స్థానమైనవాడు, కలువల ప్రేమికుడైన చంద్రుడు వాడిన కలువలన్నింటికీ తన కాంతిని ప్రసరిస్తూ వికసింపజేశాడు. తన వెలుగులో చిమ్మ చీకటిని కరిగించి చకోర పక్షులకు విందు నేర్పరిచి విరహం ఆర్తించిన వారి కోసం వచ్చిన వాడిలా తన కాంతిని దిక్కులన్నింటికి వ్యాపింపజేసి దేవతలెత్తిన దీపంలా ఉన్న చంద్రుణ్ణి చూసి, అరయోజనం వెడల్పు, యోజనం ఎత్తుగల ఒక ఇంటిని చూసి విశ్వకర్మ చేత నిర్మితమైన ఆ గృహంలో కామాచారము మరియు శిల్ప నైపుణ్యం అంతా గమనిస్తూ సూర్యచంద్ర కాంతి వెలువడుతున్న ఆ గృహంలో రావణుడు ఇంతకు ముందు కుబేరునితో గెలిచిన యుద్ధంలో
తీసుకున్న పుష్పక విమానం చూసి ఆ విమానంలో ఉన్న స్త్రీలు మరియు రావణునికి సేవలు చేసే స్త్రీలు తమ శరీరాన్ని మర్చిపోయి శారీరక సౌఖ్యాలతో పరవశించి రతి క్రీడల్లో ఆడుకుంటున్న సందర్భంలో హనుమంతుడు వారందరినీ చూసి, ఇంతమంది కాంతలతో సౌఖ్యం అనుభవిస్తున్న రావణుడు రాముని భార్యను ఎందుకు తెచ్చాడు అనుకొని, నేను శ్రీరాముని కార్యం అనుసరించి సీతాదేవి ఇక్కడ ఉందేమోనని చూడడానికి మాత్రమే వచ్చాను తప్ప ఈ కాంతలు చేసే భంగిమలను కాదు అని ముందుకు సాగాడు. ఒక రత్నవేదికపై పుష్పపాన్పు మీద నిద్రిస్తూ ఇంద్రుడంతటి భోగాలను పొందుతూ పూల పరిమళాలతో నీలాద్రి పర్వతంలా తేటనైన ముత్యంలా ప్రకాశిస్తూ చీకటిలో వెన్నెలలా దేవేంద్రుని ఐరావతం దంతపు దెబ్బలు తిన్న ఆ రమ్యమైన భుజాలు, ఆ భుజాలను తాకుతూ వెలుగునిచ్చే కర్ణకుండలాలు, శరీరమంతా మంచి గంధపు పూతతో వాసన వెదజల్లుతున్న ఆ రాక్షసుడు రావణుడని భావించాడు. అతని చుట్టూ కొందరు కాంతలు హాయిగా ఆడుతూ పాడుతూ వీణను మేటుతున్నారు. మధ్య వాయిద్యాన్ని అనుకొని ఇద్దరు స్త్రీలు తమ భుజాల మధ్య మృదంగం ఉంచుకొని నిద్రిస్తున్నారు. వీరే కాక గంధర్వ, దేవ, దైతేయ కామినులను చూసి ఆ వాయునందనుడు గగనంలో చంద్రకాంతిని పోలిన మొహం గల మండోదరిని రావణుని దగ్గర చూసి ఆమెనే సీత అని నిశ్చయించుకున్నాడు. జానకిని చూశానని ఆనందంగా గంతులు వేస్తూ తన తోకను నేలకు కొట్టి తోకకు ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణంలో హనుమంతుడు జ్ఞానవంతుడై రామవియోగంలో ఉన్న సీతాదేవి అన్నపానాలు ముట్టదు, అలంకారాలు, నిద్ర ఆమె దరికి చేరవు. పతివ్రత అయిన సీతాదేవి రావణుణ్ణి ఎందుకు కోరుకుంటుందని భావించి అక్కడి నుండి వివిధ పానశాలలన్నింటినీ వెదికి దేవ, గంధర్వ, నాగకన్యలున్న వాడలను చూసి వాళ్ళ దుఃఖాలను, ఆపదలను విని భయపడకండి. రాముడు వచ్చి రావణుణ్ణి యుద్ధంలో ఓడించి మిమ్మల్ని విడిపిస్తాడు. భయం లేదని వారిని ఓదార్చి అక్కడక్కడ నిలిచి చూస్తూ ఏకాంత మందిరాలలో ఉన్న వారిని చూడబోయి అది తనకు తగదని వెళ్ళవలసిన ప్రదేశాలన్నింటిలో వెదికాడు. హనుమంతుడు ఉద్యానవనాన్ని చూడ్డము, మానవ రూపంలో ఉన్న జానకీదేవి ఎక్కడా కానరాదని ఆ లంకానగర సమీపంలో గల పసిడి కోటల చేత విలసిల్లుతున్న ఉద్యానవనం చూసి అక్కడకు వెళ్ళి మెల్లగా ప్రాకుతూ ఆ కోటలెక్కి చందనం, పున్నాగ, మందార, ఖర్జూర, మల్లె, నేరేడు, నాగవల్లి మొదలగు చెట్లు చూసి వనంలోకి దిగి చప్పుడు కాకుండా అక్కడున్న గృహాలన్నింటినీ వెదకి ఆ వనం మధ్యలో గల ఒక గృహం మేరుపర్వం ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంది. పగలు రాత్రి దానిని రాక్షసులు కావలి కాస్తున్నారు. బంగారు స్తంభాలతో, మకర తోరణాలతో శోభిల్లుతున్న ఆ మేడలో అంతా వెతికి సీతాదేవి కానరాకపోవడంతో తన మదిలో సూర్యవంశ వల్లభుడైన రాముడు నన్ను పిలిచి జానకి నువ్వే కనుకుంటావు అని చెప్పి నా చేతికి ఈ ఉంగరాన్ని ఇచ్చాడు. ఈ కార్యాన్ని చేయడానికి నేను ఒంటరివాడినై వచ్చాను, కానీ నేను జానకిని కనుక్కోలేకపోయానని వాపోయాడు. రావణుడు ఈ లంకానగరానికి సీతను తెచ్చేటప్పుడు ప్రాణాలు విడిచిందేమో, ఆకాశ మార్గాన వస్తున్నప్పుడు సముద్రంలో పడిపోయిందేమో, ఇక్కడున్న రాక్షసులను చూసి భయపడి చనిపోయిందేమో, లేక అగ్నిలో దూకి చనిపోయిందో, లేక జానకిని ఇతరులకు కానరాకుండా మాయ చేశాడో, వేరే దేశంలో ఉంచాడో, లేక కొట్టి చంపాడో అని సందేహించి నేను ఇప్పుడు ఏం చేయాలి? రాముని దగ్గరకు వెళ్ళి ఏం చెప్పాలి? జానకి ఉనికిని తెలుసుకోలేక వచ్చాను అన్నినంతనే రాముడు ప్రాణాలు విడుస్తాడు. వెంటనే లక్ష్మణుడు అన్నకే ప్రాణాలు విడుస్తాడు. లక్ష్మణునికై శత్రుఘ్నుడు బంధువులంతా సూర్యవంశంలో చనిపోతారు. అది చూసిన సుగ్రీవుడు
అంగదుడు మొదలైన వానర వంశమంతా నాశనమవుతుంది. కావున నేను ఇక్కడే దండకారణ్యంలో ఉంటాను. లేకపోతే అగ్నికి ఆహుతి అవుతాను, లేక సముద్రంలో పడి చస్తాను. లేకపోతే సంపాతి పక్షి చెప్పిన మాటలు నమ్మి సముద్రాన్ని దాటి నేనొక్కడినే ఇక్కడకు రావడం ఎలా? వచ్చిన కార్యం అంతా వృధా అయింది. ఇలా కాక నేను వచ్చిన కార్యం సఫలం కావడానికి ఇంద్రుణ్ణి పట్టుకొని బాధిస్తాను. లేకపోతే అగ్నిదేవుణ్ణి తెచ్చి నీటిలో ముంచుతాను. వెలుగుల్ని మాయం చేస్తాను. యముణ్ణి తనకి కింకరులతో దండింపజేస్తాను. వరుణ్ణి గాలిచే పీడింపజేస్తాను. కుబేరుణ్ణి కిన్నెరలతో, ఈశ్వరుణ్ణి తన ప్రమదగణాలతో శిక్షింపజేస్తాను. గిరులన్నింటినీ కుమ్మరిసారే తిప్పినట్టు తిప్పి నాశనం చేస్తాను. ఈ లంకలోని రాక్షసులందర్నీ సముద్రంలో ముంచేస్తాను. నేను చేస్తున్న ఈ పనులన్నింటికీ దేవతలందరూ వచ్చి సీతను చూపిస్తారు. ఇలా కాకపోతే రాముడే వచ్చి ఈ కీడు చేయవద్దని నన్ను మాన్పిస్తాడని విచారించి ఆ మేడను ఎక్కి దానికి సమీపమున గల గాలి ఎండ కూడా సోకని అశోకవనంలోకి వెళ్ళాడు. అక్కడ బంగారు వర్ణంతో విలసిల్లుతున్న శింశుప వృక్షం కింద ఒక స్త్రీ కనిపించింది. హనుమంతుడు సీతను చూడడం. ఆ స్త్రీ చాలా వ్రతాలు చేసి ఉపవాసాలు ఉండి దుఃఖాలను పొంది తనలో విరహాగ్ని కాగి అశ్రువులు బాసి చెక్కిలిపై చేయి పెట్టుకొని ఆలోచిస్తూ అలసట చెంది దిక్కులను చూడక ధైర్యాన్ని విడిచి సూర్యకాంతి చేత వాడిన మొలకలా, ఎక్కువ ధూపం చేత మసిబారిన దీపంలా, మంచుతో నిండిన పద్మంలా, మేఘాల మధ్య చంద్రకాంతిలా, పిల్లుల మధ్య చిలుకల వలె, పులుల మధ్య ఆవువలె, భయంకర రాక్షసుల మధ్య ఆ స్త్రీ సీత అనే నిశ్చయించుకొని అపారమైన భక్తితో రామలక్ష్మణులకు మొక్కి దేవతలను వేడుకొని ఆ మేడ దిగి మనస్సులో ఉబ్బి పదిలంగా శింశుప వృక్షము ఎక్కి వటపత్రమున పసి బాలునిలా జలకమాడే వేళ కృష్ణుడి వలె హనుమంతుడు ఆ వృక్షం కొమ్మలో దాగి ఉన్నాడు. ఆ చెట్టు కింద సీతను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఇంతకుముందు ఋష్యమూక పర్వతంపై చూసిన ఆభరణాలు ఆమె మెడలోని ఆభరణాలు ఒకే విధంగా ఉండడం వలన శ్రీరాముడు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం సీతగా నిశ్చయించాడు. ఆమె ముఖం, మూగబోయిన గొంతు, ఆమె ఉన్న స్థితి, ఏడుపు, ఆ దైన్యాన్ని చూసి మదిలో శోకించి చంద్రుని బాసిన కలువల రాముని విడిచిన సీతాదేవి ఎలా ఉందో సీతాదేవిని విడిచి రాముడలా ఉన్నాడు. ఇది చాలా విచారం. ఈ స్త్రీ కోసమే కదా శ్రీరాముడు శివధనుస్సు విరిచాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. కరదూషణ మొదలైన రాక్షసులను ఖండించాడు. మారీచుణ్ణి వధించాడు. వాలిని వధించి వానరులను నలుదిశలకు పంపాడు. వారిలో బలవంతుడనైన నన్ను అంగదునితో పంపగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడే దారుణమైన రాక్షసుల మధ్య సీతను చూశాను. ఇప్పుడు ఏ విధంగా సీతాదేవికి నా రూపాన్ని చూపించాలి? ఏ విధంగా మాట్లాడాలి? ఏ విధంగా ఆమెను ఓదార్చాలి? నేను పడిన ఈ ఇబ్బందులను ఏ విధంగా ఆమెతో చెప్పాలి అని హనుమంతుడు మనస్సులో చింతించాడు. సమాప్తం.